పరిశుద్ధుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హెర్మోన్ హోలీ మినిస్ట్రీస్ నుంచి విశాఖపట్నం నుంచి మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరు ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండాలని, మీ ఇల్లు సమాధానంతో నిండి ఉండాలని, మీరు చేస్తున్న ప్రతి పని కూడా దేవుడు సఫలపరచాలి అని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అలాంటి కృప మీకు దయచేయనుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు జీవితాలు కట్టేవాడు. దేవుడు సిగ్గుపడే వారిని ఆయన గణపరిచేవాడు, తల పైకెత్తేవాడు. ఈరోజు నీ జీవితంలో కూడా, మనందరి జీవితాల్లో కూడా అలాగే పైకి లేవనెత్తవాడు ఆయన జీవము కలిగిన దేవుడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక ఆయన వ్యాపారంలో చాలా లాస్ అయిపోయాడు. తన జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాడు. తెల్లవారిపాటికి ఎవరికి కనిపించాలనుకోలేదు. ఆ సమయంలో ఒక హోటల్ రెస్టారెంట్కి వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ తనతో పాటు ఒక విషం బాటిల్ తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి అది తాగటానికి తీసినప్పుడు దాంట్లోకి ఒక క్రాక్ సోడా కావాల్సి వచ్చింది. వెంటనే హోటల్ బేరర్కి ఆయన కబురు పెట్టాడు. ఆ హోటల్ బేరర్ ఆయన ఏం చేశాడంటే, రూమ్ బేరర్ ఉంటాడు కదా, కబురు పెట్టినప్పుడు ఆయన తీసుకుని వస్తున్నాడు. ఆ సోడా తీసుకొస్తూ ఆయన రూమ్ లోకి చక్కగా దేవుని పాట పాడుకుంటూ వస్తున్నాడు. చాలా సంతోషంగా పాట పాడుకుంటున్నాడు. ఇది గమనించినటువంటి ఈ వ్యక్తి ఆయన విషయం బాటిని పక్కన పెట్టి, ఏవయ్యా, నీ జీవితంలో కష్టాలు లేవా అని అడిగాడు. ఎంత సంతోషంగా ఉన్నావు, నీకేమి కష్టాలు లేవా అని అడిగాడు. అప్పుడు ఆ బేరర్ ఏమన్నాడు తెలుసా? ఎంత లేవు సార్, నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. నా తల్లికి క్యాన్సర్, నా తండ్రికి పారాలిసిస్, వాళ్ళిద్దరు మంచం మీద ఉన్నారు. నాకు కొత్తగా పెళ్ళి అయింది, నా కాపురం సజావుగా సాగుతుంది. అయితే నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు మా పక్కింటి వాడు నా భార్యకి మాయమాటలు చెప్పి నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక నా జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాను. చాలా అవమానం తలంచాను. నా స్నేహితులతో ఎవరితో ఏం చెప్పుకోవాలో అర్థం కాలేదు. నా జీవితం ముగించుకోవాలో, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆఖరిసారిగా నా స్నేహితుల్ని వెళ్ళి హోటల్లోకి వెళ్ళి నేను నా డ్యూటీ చేస్తున్నప్పుడు నా స్నేహితుడు అడిగాడు, ఏంటి అలా మౌనంగా ఉన్నావు, ఏంటి ఏదో లా ఉన్నావు అని అడిగినప్పుడు నా గురించి ఆయన చెప్పాను. ఆయన దేవుడి గురించి చెప్పాడు. అదే నిజదేవుడైనటువంటి రక్షకుడి గురించి చెప్పాడు. ఆ దేవుడు నీ జీవితాన్ని మళ్ళీ కడతాడు, నీకు సమాధానం ఇస్తాడు అని నాకు చెప్పినప్పుడు నేను విన్నాను. నా హృదయంలోకి ఆయన ఆహ్వానించాడు. నేను ఇంటికి వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాకు నెమ్మదిని కలిగించాడు, ప్రశాంతత వచ్చింది. అప్పటి నుంచి దేవుడి మీద ప్రార్థించడం నేర్చుకున్నాను. ఈ కష్టాల్లో కూడా నిలబడటం నాకు దేవుడు నేర్పాడు. ఎందుకు చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నా తల్లి తండ్రిని చూసుకున్నాను. ఆ తర్వాత దేవుడు నా తల్లికి తండ్రికి మంచిగా చూసుకుంటున్నాను. దేవుడు నా తండ్రిని స్వస్థపరిచాడు, నా తల్లిని స్వస్థపరిచాడు. మరలా నాకు మంచి జీవితాన్ని మరలా దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాను సార్. అప్పుడు అనిపించింది చనిపోవాలని. ఎప్పుడైతే దేవుణ్ణి కలుగున్నానో ఇప్పుడు అనిపించింది, ఎన్ని కష్టాలైనా దేవుడు నాకు తోడుంటే వీటన్నిటిని జయించగలను అని అందుకే నా దేవుడు గురించి ఈ విధంగా పాటలు పాడుకుంటున్నాను సార్. ఆ దేవుడే నాకు సమాధానం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు సార్ అని ఆయనతో ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ బేరర్ వెళ్ళిపోయాడు. ఈయన తలుపు వేసుకున్నాడు.
విషం బాటిల్ పక్కన పెట్టాడు. నేను ఎందుకు చనిపోవాలని మోకరించి హోటల్ రూములోని, ప్రభువా నీవే దేవుడు అయితే నాకు మనశ్శాంతిని దయచేయండి, నాకు సమాధానం దయచేయమని ప్రార్థన చేశాను. నా దేవుడు చల్లని మంచు వలె నా హృదయాన్ని ఆయన దర్శించాడు. నా హృదయం చల్లని మంచు వలె ఆవరించింది. చాలా నెమ్మది నా హృదయంలోకి వచ్చింది, ప్రశాంతత నాలోకి వచ్చింది. ఆ తర్వాత నా మనసు అంతా కూడా తేలికైపోయింది. ఆ దేవుడి మీద ప్రార్థించాను. ఇక చనిపోకూడదని డిసైడ్ అయిపోయాను. మరలా తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించాను. ఆ వ్యాపారాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఈ రోజు నా వ్యాపారం ప్రపంచం అంతటికి ఆ వ్యాపారం విస్తరించింది. కోటేశ్వరులలో ఒకటిగా నన్ను దేవుడు నిలబెట్టాడు. ఆయన పేరే స్టీవ్ జాబ్స్. ఆయన యాపిల్ కంపెనీ ఆయన యాపిల్ కంపెనీ ఫౌండర్గా దీవించబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున యాపిల్ కంపెనీది ఆయనే ప్రతిది కూడా వ్యాపారం చేస్తున్నాడు వ్యక్తి ఆయన స్టీవ్ జాబ్స్. ప్రపంచం అంతా ఆయన దీవించాడు. తన జీవితాన్ని సంతోషాన్ని ఇచ్చాడు. ఈ రోజున వేలాది లక్షలాది మంది ప్రజలు బ్రతికించేవాడుగా దీవించబడ్డాడు. ఈరోజు ఆయన చెప్పిన ఈ సాక్ష్యం ఏంటో తెలుసా? నా దేవుడు నా జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు నా దేవుడు నా జీవితాన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు. లక్షల మందిని బ్రతికించేవాడుగా నన్ను దీవించాడు. అనే యాపిల్ కంపెనీ యజమానుడు స్టీవ్ జాబ్స్. నీ జీవితంలో కూడా దేవుడు ఈరోజు ఇది నీతో మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న కష్టాలకే కదిలిపోతున్నావు. చిన్న చిన్న నష్టాలకే నా జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నావు. ఇంట్లో వాళ్ళ మధ్యలో, బంధువుల మధ్యలో నా తల ఎలా చూపించుకోవాలని నా ముఖం అనుకుని ముగించుకోవాలనుకుంటున్నావు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుందని తెలుసండి, ఆయనకు తోడై ఉన్న దేవుడే ఈరోజు నీకు తోడై ఉన్నాడు. నువ్వు సిగ్గుపడని అవసరం లేదు. ఈ రోజున జీవము కలిగిన దేవుడు నిన్ను కూడా పైకి లేవనెత్తాడు. నిన్ను కూడా దేవుడు అనేక దీవెనకరంగా మారుస్తాడు. ఆ దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆ దేవుని నమ్ము. నేడే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించే. నీ హృదయాన్ని దేవుడికి అప్పగించు. నీ హృదయంలో గొప్ప కార్యం ప్రభు చేస్తాడు. యెషయా గ్రంథము, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుతాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయం చూడండి. ఆయన 3వ వచనం అంటాడు, కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకుందును, పాడైన స్థలములను నివాస స్థలములుగా చేయును. నీవు భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకోము, నీవు లజ్జపడనక్కర్లేదు అని చదివిస్తున్నాను. దేవుడు నువ్వు భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, నువ్వు అవమానం తలంచనక్కర్లేదు, నువ్వు లజ్జపడనక్కర్లేదు. ఎందుకో తెలుసా? సృష్టికర్త అనే దేవుడే నీకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు అవమానం తలంచిన అవసరం లేదు. ఆ దేవుడు మన కోసం ఎన్నో అవమానాలు భరించాడు. ఈరోజు ప్రపంచం అంతటికి ఆ దేవుడు ఆశీర్వాదకరంగా మారాడు కదా. మనం గుర్తుంచుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన పేరు యోబు. సమస్తాన్ని కోల్పోయాడు. ఏ దేశంలో ఆయన గొప్పవాడుగా ఉన్నాడో అదే దేశంలో ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. ఆయన ఆస్తిని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, సమస్తము శూన్యంగా మారిపోయాడు. తన స్నేహితులు అడుగుతారు, ఏమిటయ్యా నువ్వు ఇంత ప్రార్థన చేస్తావు కదా, నువ్వు యథార్థంగా ఉన్నావు కదా అంటూ ఒక మాట అంటాడు. నువ్వేం పాపం చేసావో, నీ పిల్లలు ఏం పాపం చేశారో అని స్నేహితులే అతను అంటా ఉంటారు.
అప్పుడు ఏమంటాడు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు, నా దేవుడు అన్యాయం చేయుట నాకు అసంభవం అంటాడు ఆయన. నా దేవుడు అన్యాయం చేయుట అసంభవం అంటాడు. తన భార్య ఏమంటుందో తెలుసండి, ఇంకా దేవుడు దేవుడు అంటే ఏంటి, ఆ దేవుణ్ణి దూషించే చచ్చిపోరాదు, ఎందుకు నీ జీవితం అని తన భార్య దూషిస్తూ ఉంటుంటే ఏమంటాడు, ఎందుకు మేలు అనిపించిన మన దేవుడు ఆరాధించాలా, కీడు వచ్చినప్పుడు దేవుడిని ఆరాధించకూడదా? దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆ దేవుడికే మహిమ కలుగును గాకని ఆయన దేవుణ్ణి గణపరిచాడు. ప్రియులారా, ఇంట్లో నీ భార్యని అంటుందేమో, ఎందుకురా నీ బ్రతుకు, చనిపోరాదా అని ఒకవేళ నీ భర్త అంటున్నాడేమో, నీ భార్య అంటుందేమో, నీ స్నేహితులు అంటున్నారేమో, ఈడేం పాపం చేశాడు అందుకని ఇలాగా అప్పుల్లో కూరుకుపోయాడు, అందుకే ఇలాగా ఆరిపోయాడు, అందుకే శూన్యంలో పడిపోయారని ఒకవేళ నీ బంధువులు నీ తోబుట్లు అంటున్నారేమో. ఈరోజు దేవుడు ఏమంటున్నారు తెలుసా, ఏమంటున్నాడు తెలుసా అండి, నువ్వు భయపడనక్కర్లేదు, నువ్వు అవమానం తలంచనక్కర్లేదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఎందుకో తెలుసా, నిన్ను కుడి వైపుకి ఎడమ వైపుకి నిన్ను వ్యాపింప చేస్తాను, అన్ని జనుల మధ్యలో నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. నువ్వు లజ్జపడనక్కర్లేదు, అవమానం తలంచనక్కర్లేదు, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇవ్వబోతున్నాను, నీవు సిగ్గుపడిన దానికంటే నీ తల పైకెత్తబోతున్నాను అని ఈరోజు ప్రభువు నీతో చెప్పాడు. ఏబు మాత్రం అవమానం తలంచలేదు, సిగ్గు తలంచలేదు, ఆ దేవుడి మీద ఆధారపడ్డాడు, ఆ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఆయన యథార్థతను కోల్పోకుండా ప్రార్థించాడు. జరిగిన విషయం తెలుసండి, ఎక్కడైతే కోల్పోయిన దానికి రెండంతలు అధికముగా దేవుడు దయచేశాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, తన ప్రపంచంలోని ఏబు పిల్లలంత సౌందర్యవంతులు, ఆస్వాదించబడిన వారు లేరు అని రాయబడింది. మూడోది చెప్పమంటారా, కష్టాల్లో ఉన్నప్పుడు ఏబు బంధువులు కావచ్చు, ఏబు నెలవారులు కావచ్చు, అందరూ కూడా ఏబుని పలకరించడానికి కనీసం చూడటానికి కూడా రాలేదే. ఆ తర్వాత ఏబు దీవించబడిన తర్వాత అందరూ క్యూలు కట్టి ఏబు దగ్గరికి వచ్చారు. పిల్లలు, ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరు అవమానంతో వేశారో, ఎవరైతే నిన్ను నిన్ను చూసి నిన్ను సిగ్గుపడేట్లుగా మాట్లాడారో, ఆ రోజు త్వరలో రాబడింది. నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు, మరలా దేవుడు పోగొట్టుకున్నది నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుడు నీకు తోడైనాడు, ధైర్యంగా ఉంది. ఆ యాపిల్ కంపెనీ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన స్టీవ్ జాబ్స్, దేవుడు అతను మీకు మంచి ప్రశాంతతను దయచేసినట్లుగా, అతను దేవుడి మీద ఆధారపడినట్లుగా ఈ రాత్రి నువ్వు ఎందుకు దేవుడి మీద ఆధారపడకూడదు, ఆ దేవుని ఎందుకు ప్రార్థన చేయకూడదు? నువ్వు ప్రార్థన చేయి. పాడైపోయిన స్థలాల్ని కట్టే దేవుడు నీ జీవితాన్ని మరలా బాగు చేసి 10 మందికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కాబట్టి ఆ దేవాతి దేవుడి మీద ఈరోజు ఇప్పుడే మోకరించి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నాడు. ఆత్మహత్య అన్న మాట నీకు జీవితంలో రాకుండా అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు కూడా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడారు. జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాడు, కానీ పోర్టల్ బేరర్ని పంపించి అతని జీవిత సత్యాలు తెలియపరిచావు. నువ్వు శాంతి సమాధానం ఇచ్చావు. తిరిగి మరల వ్యాపారంలో అభివృద్ధి చేశావు. ప్రపంచానికి దీవెనకరంగా మార్చబడ్డాడు నాయన ఆయా స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే నాయనా వ్యాపారంలో లాస్ అయ్యారో, ఆరోగ్యం లాస్ అయ్యారో, ఏవైతే కోల్పోయారో, అవమానం తలంచొద్దన్నారు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదన్నారు, నాయన మళ్ళా కుడికి వెడకి వ్యాపిస్తానని చెప్పారు. అలాంటి బిడ్డల్ని మీరు వ్యాపింప చేసి
నాయన అనేకులకు దీవెనకరంగా మార్చమని, ఈ రోజు ఈ వాక్యం వింటూ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి జీవితాల్లో ఈ గొప్ప కార్యం జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.